శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 38వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నిన్న నిన్న మనం రాజసూయ యాగానికి ఎవరెవరు ఏ ప్రాంతాల నుంచి ఎటువంటి రాజులు వచ్చారు అనేటువంటిదంతా కూడా వివరాలు చూసుకున్నాం. నేడు ఆ వచ్చినటువంటి వారికి అంటే తన వారికి ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు అప్పచెప్పాడు ధర్మరాజు అనేటువంటి వివరాలు నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో మనం చూద్దాం. ఒక్కొక్కరికి ఒక పని అప్పచెప్పుకుంటూ వెళ్ళిపోయాడు రాజసూయంలో. అవి ఏం అప్పచెప్పాడు అనేటువంటిది వివరంగా చెప్పారు వ్యాసుల వారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వంలో 38వ అధ్యాయం. ఇందులో ఆగతాన్ భీష్మాదీన్ సమ్మాన్య, ఇక్కడ తప్పుపడింది, భీష్మ అని ఉండాలి. ఆగతాన్ భీష్మాదీన్ సమ్మాన్య, వచ్చినటువంటి భీష్ముడు మొదలైనటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్మానించి తత్తత్ అధికారేషు తేషాం తేషాం నియమనం, వాళ్ళ అర్హతకి తగ్గట్టుగా వాళ్ళ అధికారానికి తగ్గట్టుగా ఎవరెవరిని ఏ ఏ స్థాయిలో వాళ్ళని ఎక్కడెక్కడ నియమించాలి ఈ యాగంలో అనేటువంటిదంతా కూడా బాధ్యతలు అప్పచెప్పేశాడు. వచ్చిన వాళ్ళని ఎవరిని ఖాళీగా ఉంచాల ధర్మరాజు, అందరినీ వాడేశాడు. రాజసూయ యాగ అనేటువంటి ఆ యాగం ఎలా జరిగింది అనేటువంటిది ఈ అధ్యాయంతో అయిపోతుంది. ఇక వచ్చే అధ్యాయంలో కంప్లీట్ గా రాజసూయ యాగం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడికి అగ్రతాంబూలం ఇవ్వటం అనేటువంటిది వచ్చే అధ్యాయంలో జరుగుతుంది అంతే. ఎందుకంటే ఈ యాగం ఎన్నాళ్ళు జరిగింది, ఎవరెవరు ఉన్నారు అనేటువంటి మొత్తం లిస్ట్ ఇచ్చారు, వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చారు, పెద్దవాళ్ళు ఏ ఏ బాధ్యతలు నిర్వహించారు అనేటువంటిది. శ్రీ వైశంపాయన ఉవాచ, వైశంపాయనుడు వారు చెప్తున్నారు. పితామహం గురుం చైవ ప్రత్యుద్గమ్య యుధిష్ఠిరః అభివాద్య తతో రాజా రాజన్ ఇదం వచనమబ్రవీత్. హే రాజన్, ఇదం వచనమబ్రవీత్. ఇదంతా వైశంపాయనుడు జన్మేజయుడికి చెప్తూ, పితామహం గురుం చైవ, పితామహుడు అంటే భీష్మ పితామహుడు. ఆ భీష్మ పితామహుడికి గురువైనటువంటి ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళకి ప్రత్యుద్గమ్య యుధిష్ఠిరుడు ఎదురు వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి స్వాగత సత్కారాలన్నీ ఏర్పాటు చేసి అభివాద్యతతో రాజన్ ఇదం వచనం అబ్రవీత్, ఈ వచనాలు చెప్తున్నాడు. వాళ్ళు చక్కగా కుశల ప్రశ్నలు వేసి ఆసీనులైన తర్వాత పెద్దవాళ్ళందరితో, ముఖ్యంగా హస్తినాపురం నుంచి వచ్చినటువంటి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో భీష్మం ద్రోణం కృపం ద్రోణిం దుర్యోధన వివింశతి అస్మిన్ యజ్ఞే భవంతో మామనుగృహ్ణంతు సర్వశః. దుర్యోధనుడు కూడా కలుపుకున్నాడు పాపం, సోదరుడైనటువంటి దుర్యోధనుడు. వీడి వెనకాల మళ్ళీ 100 మంది కర్ణుడు అందరూ ఉన్నారు కాబట్టి కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అందరితో పాటుగా అస్మిన్ యజ్ఞే భవంతో మాం అనుగృహ్ణంతు, యజ్ఞానికి వచ్చి నన్ను మీరు అనుగ్రహించారు. సర్వశః అనుగృహ్ణంతు, సదా అనుగృహ్ణంతు, మీరు అనుగ్రహించుదురుగాక అంటూ వాళ్ళకి తాను సంపాదించినటువంటి ఈ సంపదనంతా కూడా చూపించి, ఇదం వహ సుమహచ్చైవ యదిహ అస్తి ధనం మమ, మమ ధనం యత్ ఇహ అస్తి, ఇక్కడ ఏ ధనమైతే నాది ఉన్నదో, ఈ రాజ్యంలో నేను సంపాదించిన ధనం ఏదైతే ఉందో అది ప్రణయంతు భవంతో మాం యథేష్టమభిమంత్రితః, మీరు హాయిగా ఆ ధనాన్ని సంతోషంగా ఇష్టం వచ్చినట్టుగా ఈ యాగ కార్యానికి మీరు వినియోగించవచ్చు అని పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేశాడు మొట్టమొదట రాగానే.
ఈ రాజ్యం మీ రాజ్యమే అనుకోండి అన్నట్టుగా, ఈ ఇల్లు మీ ఇల్లే అనుకోండి, పరాయి ఇల్లులో ఉన్నట్టుగా భావించమాకండి, మీరు అన్యులు కాదు, నా వాళ్ళే. కాబట్టి మీరందరూ కూడా ఎవరు, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, దుర్యోధనాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళకి నమస్కారం చేసి, ప్రణయంతు భవంతో మాం, సంతోషంగా మీరు యథేష్టం అభిమంత్రిత, ఎక్కడ ఎవరికి ఏ సందర్భంలో ఈ యాగానికి ఎవరెవరికి ఎట్లా ఖర్చు పెట్టాలో అదంతా మీరు ఖర్చు పెట్టచ్చు, ఇది ధనంతా, ధనం మీద సర్వాధికారాలు మీకున్నాయి అని ముందే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేశాడు. ఏవముక్త్వా సతాన్ సర్వాన్ దీక్షిత పాండవాగ్రజ యుయోజ స యథాయాగం అధికారేష్వనంతరం. ఆ తర్వాత దీక్షితుడైనటువంటి ధర్మరాజు ఏం దీక్షితుడయ్యాడు అంటే యజ్ఞ దీక్షితుడు. యజ్ఞం నిర్వహించేటువంటి వాళ్ళకి దీక్షావస్త్రాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఆ దీక్ష వహించినప్పుడు ఇక ఆ యజ్ఞశాల నుంచి బయటికి వెళ్ళకూడదు, వాళ్ళు ఏ ప్రాంతానికి రాకూడదు, ఆ ప్రాంతానికి సరౌండింగ్స్ ఉంటాయి, ఆ ప్రాంతంలోనే ఉండాలి. ఆ విధంగా పలికినటువంటి ఆ ధర్మరాజు యజ్ఞదీక్షితుడై యుయోజస యథా యోగం అధికారేశ్వరంతరం, ఆ తర్వాత ఎవరెవరిని ఏ ఏ అధికారాల్లో పెట్టాలనేటువంటివన్నీ కూడా యుయోజ అంటే నియోగించుట అనర్థం. నియమించాడు ఎవరెవరిని ఏ స్థానాల్లో నియమించాలో. దాంట్లో పంక్త్యారోపణ కార్యే చ ఉచ్ఛిష్ట అపనయే పునః భోజనావే భోజనావేక్షణే చైవ యుయుత్సుం సమయోజయతు. యుయుత్సుడు సోదరతుల్యుడైనటువంటి వాడు, కౌరవుల ధృతరాష్ట్రుడికి పుట్టినటువంటి వాడు యుయుత్సుడు. అతన్ని భోజనావేక్షణే చైవ పంక్తి ఆరోపణే కార్య, చక్కగా అందరినీ లైన్ గా తీసుకురావటము, అందరినీ ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టడం, ఆసీనులు అయ్యేట్టుగా. ఉచ్ఛిష్టాపనయే, అవసరమైనటువంటి ఉన్నాయా అనవసరమైనటువంటి తీసేశామా లేదా అనేటువంటి చూడటం. అలాగే భోజన పర్యవేక్షణ మొదలైనటువంటివన్నీ చూడటానికి కోసం అని చెప్పేసి యూత్సుని నియమించాట. ధృతరాష్ట్రుడికి ఒక దాసియందు పుట్టినటువంటి కుమారుడు యూత్సుడు, ఒక వైశ్య కన్య ఎందు పుట్టినటువంటి వాడు, చాలా మంచివాడు, పాండవ పక్షపాతి, పాండవులంటే చాలా ఇష్టం ఇతనికి. భక్ష్య భోజ్యాధికారేషు దుశ్శాసనమయోజయత్. భక్ష్య భోజనాలు ఎవరు తింటున్నారు, ఎవరు తినాలి, ఇంకా తినవలసినటువంటి బ్యాచ్లు ఎన్ని లేచాయి, తిన్న బ్యాచ్లు ఎన్ని లేచాయి, ఒక్కో బ్యాచ్ లేచిన బ్యాచ్ వల్ల 1,00,000 మంది భోజనం చేస్తే 1 గంట మోగేస్తే 1,00,000 మంది భోజనం చేస్తే అట్లాంటి గంటలు నిరంతరం వినబడుతూనే ఉన్నాయి. అన్నపు రాసులు చెప్పక్కల్లా. భక్ష్య భోజ్యాధికారేషు దుశ్శాసనమయోజ, ఈ భోజనం చేసేటువంటి వాళ్ళు, అలాగే ఏ కూరలు ఏవి ఏ రోజు ఏ మెనూ ఉండాలి, ఎటువంటి పాయసాలు క్షీర అంటే అనేకమైనటువంటి ఆహార ఘన పదార్థాలు ఓ పక్కన, ద్రవ పదార్థాలు ఓ పక్కన, అన్ని వెళ్తున్నాయా లేదా వడ్డానికి అన్ని చెక్ చేసుకునేటువంటి వాడు ఎవరంటే దుశ్శాసనుడు. భక్ష్యము భోజ్యము వీటన్నిటికీ పైన సూపర్ హెడ్ మాస్టర్ ఎవరంటే దుశ్శాసనుడు. పరిగ్రహే బ్రాహ్మణానాం అశ్వత్థామాన ముక్తవాన్, బ్రాహ్మణులకి ఇవ్వవలసినటువంటి దానాలన్నీ సరిగ్గా వెళ్తున్నాయా లేదా అనేటువంటిది జాగ్రత్తగా చూసుకునేటువంటి వాడు అశ్వత్థామ. వచ్చినటువంటి బ్రాహ్మణులకి పరిగ్రహే, వాళ్ళకి చక్కగా దానం ఇవ్వవలసినటువంటి దానం ఇచ్చామా లేదా అని ఇదంతా చూసుకోవటం ఆయన బాధ్యత. రాజ్ఞాంతు ప్రతి పూజార్థం సంజయం న్యయోజయత్, మహారాజుల యొక్క పూజన, వచ్చినటువంటి ప్రతి మహారాజుని చక్కగా గౌరవంగా ఆసీనుడై కూర్చోబెట్టామా లేదా, అతిథి పూజ చేశామా లేదా, వారికి వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్లు చక్కగా కానుకలు ఇస్తున్నామా లేదా, వాళ్ళు యజ్ఞ ప్రసాదం తీసుకున్నారా లేదా, వాళ్ళకి వసతి ఎట్లా ఉంది, ఈ విధమైనటువంటి ప్రతి పూజ అంటారు దాన్ని అతిథి పూజ. ఇవన్నీ ఎవరు నిర్వహిస్తున్నారంటే సంజయుడు నిర్వహిస్తున్నారు. అంటే యుద్ధ సమయంలో ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి సంజయుడు ఆ బాధ్యత వహించాడు. ఇవన్నీ ధర్మరాజు వాళ్ళ యొక్క అర్హతకి తగ్గట్టుగా వాళ్ళకి ఏది ఇష్టమో, ఈయనకి ఏది ఉపయోగమో అది చూసుకుని మరి నియమించాడు. కృత పరిజ్ఞానే భీష్మద్రోణౌ మహామతి, మహామతి భీష్మద్రోణం, పెద్దవాళ్ళు బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు భీష్ముడు ద్రోణుడు ఇద్దరు మిత్రులు. కాబట్టి మిత్రుల్ని విడతీయటం భావ్యం కాదు. భీష్ముడు ఎక్కడ ఉంటే ద్రోణుడు అక్కడే ఉంటాడు. అందువల్ల భీష్మ ద్రోణులు ఇద్దరిని ఒకే పని యందు నియమించాడు. ఏమిటి అంటే కృత అకృతం,
ఏ పని పూర్తయింది, ఏ పని పూర్తి అవ్వలేదు, ఇంకా చేయవలసిన పని ఏంది, ఆ పని అయిపోయినటువంటి పూర్తి సవ్యంగా అయిందా లేదా, ఇంకేమైనా పెండింగ్ ఉందా, అవ్వవలసినటువంటి పనులు ఎలా అవుతున్నాయి, ఇది ఎలా అవ్వాలి, శాస్త్రప్రాప్తంగా అవుతున్నాయా లేదా, ఈ శాలలని సరిగ్గా ఉన్నాయా లేదా, మొత్తం అంతా A to Z నిర్వహణ బాధ్యతల్లో అయ్యింది అవ్వవలసినటువంటివి ఏవైతే ఉన్నాయో మొత్తం లిస్ట్ అవుట్ చేసేది ఎవరంటే భీష్మ ద్రోణులకు అప్పచెప్పేశాడు. పెద్ద పని. ఊరికనే భవనం ఒకటి కట్టేస్తే అయిపోదుగా, ఆ భవనంలో ఎన్ని రావాలి, ఆ రావాల్సినవన్నీ వచ్చాయా లేదా చెక్ చేసుకునే పని ఇంకో పెద్ద ఆయన. పెద్దవాళ్లే గాని పెద్ద బాధ్యత పెట్టారు. అలాగే హిరణ్యస్య సువర్ణస్య రత్నానాం చాన్వవేక్షణే దక్షిణానాం చ వైదానే కృపం రాజాన్యయోజయత్. వచ్చినటువంటి వాళ్ళకి ఎవరెవరికి ఎటువంటి దక్షిణ ఎలా ఇవ్వాలి, బంగారం ఇవ్వాలా, రత్నాలు ఇవ్వాలా, ధనరాశులు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి, అందులో కూడా హిరణ్యస్య సువర్ణస్య రత్నానాం చ అన్వవేక్షణే. అన్వవేక్షణ అంటే దాంట్లో కూడా ఆ రత్నాలలో కూడా విలువైనటువంటి రత్నాలు వెళ్తున్నాయా లేదా, మంచి మేలుజాతి రత్నాలు వెళ్తున్నాయా లేదా, రత్నాలలో కూడా చూడండి ఫిల్టరింగ్ మళ్ళీ దాంట్లో కూడా అత్యద్భుతమైనటువంటి గేడాలు. ఇవన్నీ దక్షిణలకి సరిగ్గా వెళ్తున్నాయా లేదా, దక్షిణానాంచ వై దాని, దక్షిణగా కొన్ని వెళ్ళాలి, ఇటు మహారాజులు వచ్చినటువంటి వాళ్ళ గెస్టులందరికీ కూడా దానం కింద కొన్ని వెళ్ళాలి, బ్రాహ్మణులకి కొన్ని దానానికి వెళ్ళాలి. ఇవన్నీ నివేదించడానికి కృపాచార్యుని నియమించాట. కృపం రాజా న్యయోజయత్. పెద్దవాళ్ళు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళందరికీ అట్లా దానం చేయాలంటే, ఇలా దక్షిణ ఇవ్వాలంటే వీళ్ళకి ధనం మీద ఆశ గాని ఏమీ లేదు. కాబట్టి సరిగ్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా సమయ సందర్భాన్ని బట్టి ఇస్తాడు. భోజనాదులు మొదలైనటువంటి వాటిలో దుశ్శాసన పెట్టాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఇటు పక్కన ఇంకా ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. తథా అన్యాన్ పురుష వ్యాఘ్రాం తస్మిన్ తస్మిన్యయోజయత్. మిగతా అన్యాన్ పురుష వ్యాఘ్ర, మిగిలినటువంటి పురుష సింహములు, మంచి పెద్ద పులులు లాంటి వాళ్ళ ఒక్కళ్ళు, అట్లాంటి వాళ్ళందరినీ, ఆ మహాపురుషులు మహానుభావుల్ని తస్మిన్ తస్మిన్ న్యయోజయత్, ఏ ఏ కార్యములు వాళ్ళు చేయవలనో ఆ కార్యాలను నియోగించాడు ధర్మరాజు. దాంట్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, బాహ్లీకుడు, ధృతరాష్ట్రుడు, సోమదత్తుడు, జయద్రథుడు. బాహ్లికో ధృతరాష్ట్రస్య సోమదత్తో జయద్రథః నకులేన సమానీత స్వామివత్తత్ర రేమిరే. నకులుడి చేత, నకులుడి పై ఎత్తున ఉన్నటువంటి, అంటే నకులుడు కాస్త చిన్నపిల్లాడిగా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ చెప్పు చేతలో నకులుడు ఉంటాడు. అబ్బాయి నకులెట్రా, ఇదిగా చూడు, అట్లా చూసుకో, అబ్బాయి నకులెట్రా, మళ్ళీ ఇటు చూడు, ఇటు వెళ్ళు అని బాహ్లీకుడు, ధృతరాష్ట్రుడు, సోమదత్తుడు, జయద్రథుడు వీళ్ళు ఏమిటంటే, పెళ్లి మండపంలో పెళ్లి జరుగుతూ ఉంటే, పెళ్లి తంతు జరుగుతుంటే పెళ్లి పక్కన ఆ 4 కుర్చీలు వేసి పెద్దవాళ్ళని కూర్చోబెడతారు చూసారా, లేవలేనటువంటి వాళ్ళు, కేవలం అక్షంతలు మాత్రమే వస్తారు ఫోటోగ్రఫీ. అట్లాంటి స్టేజ్లో బాహ్లీకుడు, ధృతరాష్ట్రుడు, సోమదత్తుడు, జయద్రథుడు వీళ్ళ నలుగురిని పెట్టి, వీళ్ళ నలుగురి చేతి కింద నకులుని వేసి, అబ్బాయి వీళ్ళని చూసుకుంటూ ఉండని, నకులేన సమానీత స్వామివత్ తత్ర రేమిరే అన్నారు. స్వామివత్ అంటే యజమాని, యజమాని హోదాలో వాళ్ళని అక్కడ సుఖంగా హాయిగా కదలకుండా, తిన్నది కడుపులో ఏ మధ్యగనం పెరుగనం కదలకుండా ఉండేట్టుగా రేమిరే, రేమిరే అంటే సంతోషంగా ఉండేట్టుగా చేశాడు. ఎందుకంటే వాళ్ళ ఆ స్థాయి వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ధృతరాష్ట్రుడు, బాహ్లికుడు వీళ్ళందరూ పెద్దవాళ్ళు, వంశంలో పెద్దవాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆజ్ఞాపించడం వరకే, పనులు చేయించడం ఆజ్ఞాపించడం వరకే, అంతేగాని తర్వాత ఆజ్ఞాపించిన తర్వాత ఇదిగో నకులుడు అన్ని వాళ్ళు అనుకున్నవి జరిగాయి లేదా చెక్ చేసుకోవడానికి పై ఎత్తున నకులుని పెట్టాడు. స్వామివత్ అంటే యజమానుల్లాగా. ఈ కార్యానికి అంత అంటే రాజసూయాగం బాధ్యతలన్నీ కూడా వీళ్ళ వహించుకునేట్టుగా పెద్ద పెదరాయుడు పెద్ద పెద్ద బాధ్యతలు అనమాట. అంత బాగా. అంతేకాకుండా క్షత్త వ్యయకరస్ వ్యయకరస్వాసీత్ విదురః సర్వధర్మవిత్. సర్వధర్మవిత్ విదురః అన్నారు. సర్వధర్మములు తెలిసినటువంటి విదురుడు. విదురుడు వచ్చాడంటే పక్కన ఇది ఉండాల్సిందే, ధర్మవిత్ విదురః. మామూలు అక్కడెక్కడ ధర్మాలు కాదు, సర్వధర్మవిత్, సమస్తమైనటువంటి ధర్మాలలో నిపుణుడైనటువంటి విదురుడు, అతన్నే క్షత్త అంటారు. క్షత్త సమర్థుడైనటువంటి వాడు. దీనికి ఏ బాధ్యతలు అప్పచెప్పాట, వ్యయకరస్యాస్తి
ఆసీత్ వ్యయకర. ఎక్కడ ఎప్పుడు ఏది ఎలా ఖర్చు చేయాలో ఆ ఖర్చు యొక్క బాధ్యతలన్నీ ఈయన చూసుకుంటాడు. అంటే ఓన్లీ ఎక్స్పెండిచర్, అవుట్ గోయింగ్ అంతా వ్యయకరం, ఎక్కడ ఏది వ్యయం. రత్నాలు దానాలు మొదలైనటువంటివన్నీ కృపాచారుడు. వీళ్ళకి ఇంత బిల్లు చెల్లించాలి, ఆ బిల్లు అంతా విధుడు మించి వెళ్ళాలి. ఇదిగో ఈ పందిళ్ళు వేయడానికి, లేకపోతే ఈ వంట వాళ్ళకి ఎంత అయింది, బ్రాహ్మణులకి తీసుకురావడానికి ఎంత అయింది, ఈ ఖర్చులకు ఎంత అయింది, రానుకోను టీఏడిఎల్ ఇవ్వాలి, వీళ్ళకి ఎంత ఇవ్వాలంటే ఆ విధుడి దగ్గర ఉన్నాడు, విధుడు చూసుకుంటాడు. జయకరస్వాసీత్ విదుర సర్వధర్మవిత్. ఇక అసలైనటువంటి కుళ్ళుబోతు విధవ దుర్యోధనుడికి ఏం చెప్పాడు? దుర్యోధనస్తు అర్హాణి ప్రతిజగ్రాహ సర్వశః. దుర్యోధనుడికి దుర్యోధన అర్హణాని ప్రతిజగ్రాహ సర్వశ. ప్రతిజగ్రాహ అంటే రాజులు తీసుకొస్తున్నటువంటి సర్వమైనటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో, కప్పాలు ఏవైతే ఉన్నాయో, మేము సామంతరాజులం కప్ప తీసుకొచ్చాం, ఇదిగో ధర్మరాజు గారికి ఇదిగో 1,000,000 ఆవులు, ధర్మరాజు గారికి 10 లక్షల ఏనుగులు, ధర్మరాజు గారికి తెచ్చామండి, ఫలానా రాజ్యం నుంచి వచ్చామండి, 10,000 ఒంటెలు ఇస్తున్నాం. అట్లా అనేకమైనటువంటి రత్నాలు, ఆభరణాలు, పశు సంపద, ధాన్య సంపద, ధనము మొదలైనటువంటివన్నీ కూడా తెచ్చినటువంటివంతా జాగ్రత్తగా వశపరుచుకోవటము, ఓ లెక్కలో రాసుకోవడం, ఫలానా దేశం వాడు వచ్చాడు ఇది చదివించారు, ఫలానా రాజ్యం వారు వచ్చారు ఇది చదివించారు. పెళ్లి కొడుకు చదివించినట్టే రాజసూయ యాగానికి వాళ్ళ డబ్బుతో రాజసూయ యాగం చేయాలని తపన పడిపోతూ ఏం కుప్పలు కుప్పలు కురిపించారు. ఇదిగో మేము తెచ్చామండి 14 ఎడ్ల బండ్ల నిండా ఓ బంగారు నాణ్యాలు తెచ్చాం, 10 ఎడ్ల బండ్ల నుంచి. ఇవన్నీ లెక్క రాసుకునే బాధ్యత. రాసుకోవటమే కాకుండా వీటన్నిటినీ ఏ ఏ స్టోర్ రూమ్ లో ఎక్కడ పెట్టాలి, ఏ గోడౌన్లో ఉంచాలి, ఎన్ని గోడౌన్లో ఇవన్నీ చూసిన వాడు ఎవరంటే దుర్యోధనుడు. ఈ బాధ్యత అంతా ఇక్కడే వీడి ఈ సంపద చూసి, ఈ లెక్కలు చూసి, ఈ అపారమైనటువంటి ధనరాశులు చూసి, ఇంత విలువైనటువంటి రత్నాలు ఇంతవరకు నా జీవితంలోనే చూడలేదు కదా అని చెప్పి కళ్ళు కుట్టి గిలగిలగిలగిలాడిపోయాడు. రాజసూయం నుంచి వెళ్ళిపోయిన తర్వాత హస్తినాపురం వెళ్ళాక దుర్యోధనుడికి నిద్ర పట్టల వీళ్ళ సంపద చూసి. ఎందుకంటే ఆ బాధ్యత వహించింది వీడే. కుంతీ సాధ్వీ చ గాంధారీ స్త్రీణాం కుర్వంతి చార్చనం. కుంతీదేవి మొదలైనటువంటి ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే ద్రౌపది దేవి, వీళ్ళు వచ్చినటువంటి గాంధారి మొదలైనటువంటి స్త్రీలందరికీ కూడా ఎవరికి ఏ విధమైనటువంటి అర్చన చేయాలో, ఏ విధంగా వాళ్ళని స్వాగతించాలో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా గాంధారీ దేవి చూసుకుంది, ఇది ద్రౌపది దేవి చూసుకుంది. అన్యా సర్వాసు స్నుషాస్తాసాం. అంతేకాకుండా దుర్యోధను యొక్క భార్య అలాగే మిగతా సోదరుల యొక్క భార్యలు వాళ్ళందరూ వస్తారు కదా, స్నుషాం అంటే కోడలు. అన్యా సర్వాస్నుషాస్తాసాం సందేశం యాంతు మాచిరం. వాళ్ళ యొక్క సందేశానుసారంగా వాళ్ళకి ఏ కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చక్కగా అన్ని సిద్ధం చేసేసారు. తిష్టేత్ కృష్ణాంతికే. కృష్ణ 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 అనే పదానికి అర్థం కృష్ణ అంటే అర్జునుడు. కృష్ణ అని దీర్ఘం వచ్చింది అంటే స్త్రీలింగ భాష. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడిని మనం తీసుకోవాలి. కృష్ణ ప్లస్ అంతికే. అంతికే అంటే సమీపం, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సమీపంలోనే కూర్చున్నట్ట. శ్రీకృష్ణ పరమాత్ముడి సమీపంలోనే తిష్టేత్ కూర్చుని ఉన్నట్ట. ఎవరు? కృష్ణుడి పక్కనే కూర్చుని ఉన్నట్ట. సోయమర్జున కార్యసిద్ధయే. అర్జునుడికి ఏం పని చెప్పాల అసలు ధర్మరాజు. ఏ పని వద్దు, ఒరే నాయన నువ్వేం పని చేయమాకు, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కృష్ణుడి పక్కన కూర్చుని ఆయన్ని ప్రీతి కలిగిస్తూ ఉంటారు, ఆయన్ని సంతోష పెడుతుంది. అంటే కృష్ణుని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. ఆయన ఏది చెప్తే అది చేయి. కృష్ణుడికి ఎప్పుడు సంతోషం? పక్కన అర్జునుడు ఉంటే సంతోషం. అర్జునుడికి అంతకంటే ఏం కావాలి? తిష్టేత్ కృష్ణాంతికే సోయం అర్జున కార్యసిద్ధయే. ఆయన ఆనందంగా ఉంటే మన కార్యాలన్నీ అయిపోతాయి. కార్యసిద్ధయే, మన కార్యాలన్నీ సిద్ధిస్తూ ఉంటాయి. అందువల్ల కృష్ణుడికి ఏం కావాలి? ఆయన పక్కన ఉంటే చాలు. ఆయన నువ్వేం చేయక్కర్లేదు అంటూ ఆల్రెడీ చేసుకొచ్చేసాడు. మొత్తం ఉత్తర దిక్కునంతా దిగ్విజయ యాత్ర చేసుకొచ్చేసాడు అద్భుతంగా. కాబట్టి కృష్ణుణ్ణి ఎంగేజ్ చేసుకుంటూ కృష్ణుడి పక్కన ఉండి చాలు. నరనారాయణుడు వాళ్ళని ఎవరు విడతీస్తారు? అట్లాగే భీష్ముడు ద్రోణాచార్యుడు ఇద్దరు మంచి స్నేహితులు, వాళ్ళని విడదీయక్కల. అలాగే కృష్ణార్జునుడు బావమరుదులు, వీళ్ళని విడదీయక్కల. అందువల్ల అర్జునుడు కృష్ణుడి పక్కనే కూర్చుని కృష్ణుడికి కావాల్సిందల్లా చేస్తున్నాడు. అయినా కూడా కృష్ణుడు స్వయంగా ఒక పనిని ఎంచుకున్నాడు.
ధర్మరాజా నేను ఈ పని చేస్తాను, నాకు ఈ పని అప్పచెప్పు అన్నాడు. ఏమిటది? చరణక్షాళనే కృష్ణో బ్రాహ్మణానాం స్వయం హ్యభూత్. ఈ పాదం చూసి మనం ఏం నేర్చుకోవాలో అర్థం చేసుకోండి. శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా ధర్మరాజా నేను ఈ పని చేస్తా, నాకు ఇది ఇష్టము అన్నాడు. ఏమిటి అంటే బ్రాహ్మణానాం చరణక్షాళనే. చరణములు అంటే పాదములు, క్షాళనము అంటే ప్రక్షాళన చేయడం. వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క పాదములని ప్రక్షాళన చేసి ఆ జలములు నీటిని శిరస్సును జల్లుకునేటువంటి పని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. వేలాది మంది బ్రాహ్మణోత్తములు వస్తే వాళ్ళందరినీ సింహాసనంలో కూర్చోబెట్టి బంగారు పాత్ర పెట్టి ఆ చరణముల్ని చేత్తో కడిగి చక్కగా తన ఉత్తరయంతో తుడిచి ఆ నీళ్లు చల్లుకుని మెల్లగా లోపలికి పంపించాడు కృష్ణ పరమాత్ముడు. ఏం కావాలండి ఇంకా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, కృష్ణ పరమాత్ముడే చేశాడంటే ఆయన చేయవలసిన అవసరం ఉందా? కానీ బ్రాహ్మణుల యొక్క గౌరవాన్ని ఏ విధంగా కృష్ణ పరమాత్మ కాపాడాడో అది చూసి మనకి ఏం సందేశం ఇస్తున్నాడో అది మనం తెలుసుకోవాలి. అది బ్రాహ్మణుల యొక్క స్థాయి. పరబ్రహ్మలు బ్రాహ్మణానాం స్వయం హ్యభూత్. చరణక్షాళనే కృష్ణో బ్రాహ్మణానాం స్వయం హ్యభూత్. పక్కనే కృష్ణుడు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి నీళ్లు అందించడము, ఆయనకి టవలు అందించడము, ఆ బ్రాహ్మణులు కూర్చోబెట్టడము, ఈ పనులన్నీ పక్కన అర్జునుడు ఆయనకి తోడు సహాయపడుతూ ఉంటాడు. అది శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా ఎంచుకున్నటువంటి పని అది. కిందటి అధ్యాయంలోనే చెప్పాడు, కృష్ణ నువ్వు కూడా దీక్ష వహించు, నీ తర్వాత మేమందరం దీక్ష వహిస్తాము అన్నదమ్ములం అని చెప్పి ధర్మరాజు చాలా ఆప్యాయంగా తనతో సమానంగా కలిపేసుకున్నాడు కృష్ణుని. లేదు లేదు నాయన, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు దీక్ష వహించండి, మీరు చేస్తే నేను చేసినట్టే అని కూడా అని నాకు ఇష్టమైంది నేను తీసుకుంటా, నాకు కూడా ఏదైనా కార్యం చెప్పు అన్నాడు. పైగా ఈ యాగంలో నాకు కూడా ఏదైనా ఒక చేయవలసిన కార్యం చెప్పు అని ఆయనే చక్కగా ఆయనకి నచ్చినటువంటి కార్యం ఎంచుకున్నాడు. వచ్చినటువంటి బ్రాహ్మణులందరి పాదాలు కడిగాడంటే ఆ బ్రాహ్మణులు ఈ పరమాత్ముడి చేత పాదాలు ప్రక్షాళన చేయించుకున్నటువంటి ఆ బ్రాహ్మణోత్తములు ఎంత తపస్సు చేసి ఉండాలి, ఎంత ధర్మాత్ములై ఉండాలి, ఏం జన్మ ఇంకా వాళ్ళది. అద్భుతం కదా. సర్వలోక సమావృత్త పిప్రీషు ఫలముత్తమం. సర్వలోక సమావృత, వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలములు ఇక అందిపోయి ఉంటాయి ఎప్పుడైతే ఈయన పాదాలు కడిగాడో. పక్కన రుక్మిణీదేవితో సహా సర్వలోక సమావృత, సమస్తమైనటువంటి లోకాలలో ఉన్నటువంటి మహారాజులందరూ కూడా అక్కడ ఆసీనులై వచ్చేశారు. దేనికి? ద్రష్టుకామ సభాం చైవ ధర్మరాజం యుధిష్ఠిరం. ధర్మరాజును చూడటానికి, అలాగే సభాం ద్రష్టుకామ, ఈ మయసభ నిర్మాణము, ఇంద్రప్రస్థము, అత్యద్భుతమైనటువంటి ధర్మరాజు యొక్క వైభవాన్ని చూడటం కోసం అని చెప్పేసి వచ్చినటువంటి రాజులు నకశ్చిదాహరత తత్ర సహస్రావరమర్హణం. వచ్చినటువంటి రాజులు అందరూ కూడా కశ్చిద్ ఆహరత తత్ర. సహస్రం అంటే 1000, సహస్రావరమర్హణం, వరము అనే పదానికి అర్థం బంగారు నాణ్యాలు. ఒక 1000 బంగారు నాణ్యాలు తక్కువ లేకుండా తెచ్చాట ఎవరైనా సరే. వచ్చినటువంటి రాజులందరూ కూడా 1000 బంగారు నాణాలకి తక్కువ లేకుండా, అంటే మినిమం ఎంట్రన్స్ ఫీజు లాగా మినిమం ఎంత తెచ్చారంటే ఒక 1000 బంగారు నాణాల దగ్గర నుంచి ప్రారంభించుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి కోట్ల కోట్లు కోట్ల కోట్లు కోట్ల కోట్లు అంతులేదు ఆ వచ్చినటువంటి ధనాన్ని. ధర్మరాజుకి ఇంత ఉందా నా దగ్గర అని చెప్పి ఆశ్చర్యపోయి ఇదంతా ఎవరికి సమర్పించాడు? మొట్టమొదట రాగానే వాళ్ళని చూసి హస్తినాపురంలో భీష్మ, ద్రోణ, అలాగే అశ్వత్థామ, ధృతరాష్ట్రాదుని, దుర్యోధనుని చెప్పి ఇదిగో నాకు దగ్గర ఇంత ధనం ఉంది, ఇదంతా మీరు స్వేచ్ఛగా వాడేసేయండి అన్నాడు. అంతా వాడేసేయండి, రాజసూయంలో అంతా అయిపోవాల్సిందే వచ్చిందంతా. యాగమైన తర్వాత ఇంకా ట్విస్టింగ్ ఇస్తాడు. వ్యాస భగవాను పిలిచి మొత్తం నీకు ఇచ్చేస్తున్న పో అన్నాడు. యాగం పరిసమాప్తి చేసావు, యాగం అయిపోయింది, ఇంత ఖర్చు అయిపోయింది, ఇదిగో మొత్తం అంతా నీ చేతిలో పెడుతున్నా, ఇంకా నాకు భూమి వద్దు, నేను అరణ్యాలకు వెళ్ళిపోతా హ్యాపీగా అన్నాడు. అంతా అయిపోయిన తర్వాత చూడండి. రత్నైశ్చ బహుభిస్తత్ర ధర్మరాజమవర్ధయత్. కథం తు మమ కౌరవ్యో రత్నదానై సమాప్నుయాత్. రత్నైశ్చ బహుభిః తత్ర. ధర్మరాజుని వాళ్ళు మహారాజులు చాలా మంది వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ధర్మరాజుని అవర్ధయత్ వర్ధిల్ల చేశారట. దేంతో వర్ధిల్ల చేశారంటే బహుభిః రత్నైశ్చ,
అనేకమైనటువంటి రత్నరాసుల్ని కానుకలు తెచ్చి మహారాజు యొక్క సంపదని ఇంకా 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 వృద్ధి చేశారు. ఇంకా రాజసూయం అత్యద్భుతంగా జరగడానికి వాళ్ళు తోడ్పడ్డారు. కథంతు మమ కౌరవ్యో రత్నదానై సమాప్నుయాత్. ఎట్లా తెచ్చారంటే వాళ్ళు మేం తెచ్చినటువంటి ధనంతోనే మేం తెచ్చిన రత్నాలతోనే రాజసూయం నడవాలి అన్నంత పోటీగా తెచ్చేశారు. ఏంటి అదిగా చెప్తున్నారు ఇక్కడదే. యజ్ఞమిచ్చేవ రాజాన స్పర్ధమాన దదుర్ధనం. దదుహు అంటే ఇవ్వటం, ధనం దదుహు అన్నారు ఇక్కడ చివరి పాలలో. దదుహు అంటే ఇవ్వటం, ధనం దదుహు, దదుర్ధనం, ధనమంతా సంపదలు తెచ్చి ఇచ్చారు మహారాజు. ఎందుకంటే యజ్ఞం ఇచ్చేవ స్పర్ధమాన, ఈ యజ్ఞం నా చేతుల మీద నడవాలి, నేను ఇచ్చిన ధనంతోనే యజ్ఞం పూర్తవ్వాలి అన్నంత పోటీ పడుతూ ఇచ్చారట. కొంతమంది చూడండి, ఎక్కడైనా డొనేషన్స్ కి ఇట్లా గుడి కడుతున్నామండి, ఇట్లా చందాలు తీసుకుంటున్నాం, ఇట్లా ఇట్లా అవుతుంది, ఒక 30 లక్షలు గుడికి అవుతుందండి, 50 లక్షలు గుడికి అవుతుందండి అంటే కొంతమంది పోటీ పడి ఆ 30 లక్షలు నేనే ఇచ్చేస్తారట. గుడంతా నా కార్యక్రమం నా మీద నడిపించేసేయండి, నేను ఇచ్చేస్తాను. చక్కగా అది పుణ్య కార్యక్రమాల్లో ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటాయి. సంకల్పం, యజ్ఞ సంకల్పం, యజ్ఞ దీక్షా సంకల్పాలు అట్లా ఉంటాయి ఒకసారి. రాజులు వచ్చినటువంటి వాళ్ళందరూ అంతా తెచ్చినటువంటి డబ్బులు ఎట్లా తెచ్చారంటే, యజ్ఞం నేనిచ్చిన డబ్బులతో సరిపోవాలన్నట్టుగా ఓ బస్తాలు బస్తాలు బళ్ళకి బళ్ళు తెచ్చుకొచ్చారు, లోడ్లు. ఇక వాళ్ళందరికీ ఏర్పాట్లు చేసినటువంటి భవనాలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా పూర్వపు అధ్యాయాల్లో చెప్పేశారు. అంతేకాకుండా వాళ్ళు వచ్చినటువంటి దేవతలు, ఋషులు, మహర్షులు, రాజులు వాళ్ళు తెచ్చినటువంటి వాహనాలతో పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. భవనై స విమానాగ్రై సోదర్కైర్బల సంవృతై లోకరాజ విమానైశ్చ బ్రాహ్మణ వసధై సహ కృతైరావసధైర్దివ్యై విమాన ప్రతిమైస్తథా. భవనై స విమానాగ్రై, భవనములు వాళ్ళకి వాళ్ళ కోసం నిర్మించినటువంటి అనేకమైన భవనాలు ఎలా ఉన్నాయంటే విమాన అగ్రై. విమానములు అంటే ఆ భవనాల యొక్క ప్రాకారాలు ఉంటాయి చూసారా, ఆయన పైన ఉండేటువంటి గోపురాల్లాగా, ఆర్చుల్లాగా, అవన్నీ కూడా అత్యద్భుతంగా అలంకరించబడి రమ్యంగా చూడచక్కగా ఉన్నాయిట. లోకరాజ విమానైశ్చ బ్రాహ్మణావసధై సహ, బ్రాహ్మణుల యొక్క నివాసం కోసం నిర్మించబడినటువంటివి, మహారాజుల కోసం నిర్మించబడినటువంటి అనేకమైన భవనాలు. కృతైర అవసధైర్ దివ్యై విమాన ప్రతిమైస్తథా, దివ్యమైనటువంటి విమానాలు ఎలా ఉంటాయో అంటే దివ్యలోకంలో, దైవలోకంలో ఉండేటువంటి ప్రాసాదాలు, భవనాలు ఎలా అయితే ఉంటాయో అట్లా అత్యద్భుతంగా ఉన్నాయి అవన్నీ కూడా. ఆ విధంగా నిర్మించబడ్డాయి. పైగా విచిత్రై విచిత్రై రత్నవద్భి అని ఉండాలి. విచిత్రై రత్నవద్భిశ్చ వృద్ధ్యా పరమయాయుతై రాజభిశ్చ సమావృతైరతీవ శ్రీ సమృద్ధిభిః అతీవ శ్రీ సమృద్ధిభిః అశోభత సదో రాజన్ కౌంతేయస్య మహాత్మనః. విచిత్రమైనటువంటి రత్నాల చేత చక్కగా నిర్మించబడినవి, రాజభిశ్చ సమావృతై, అనేక మంది రాజుల చేత కూడుకుని ఉన్నటువంటి సమూహాలతో ఆ ప్రాంతమంతా, ఆ ప్రదేశమంతా కూడా శోభాయమానంగా, యజ్ఞ శోభ. అశోభత సదా, సదో అనుంది సదా, అశోభత సదా రాజన్ కౌంతేయస్య మహాత్మనః. కుంతీ కుమారుడైనటువంటి యుధిష్ఠిరుని యొక్క ఆ యజ్ఞ దీక్షని సాఫల్యం చేయడానికి అనేక మంది రాజులు వచ్చి యజ్ఞాన్ని సంతోషంగా తిలకించి పరవశులైపోతున్నారు. వృద్ధ్యాతు వరుణం దేవం స్పర్ధమానో యుధిష్ఠిర. ఎలా ఉందయ్యా అంటే ధర్మరాజు యొక్క సంపద వరుణదేవుని యొక్క సంపదతో స్పర్ధమాన, పోటీ పడుతున్నట్టుగా ఉంది. దేవం వరుణం స్పర్ధమాన, స్పర్ధ అంటే పోటీ. దేంట్లో? వృద్ధ్య అనే పదానికి అర్థం వృద్ధిలో అని అర్థం. ఆయన యొక్క సంపద యొక్క వృద్ధిలో ధర్మరాజుకి వచ్చినటువంటి కానుకలు, ఆ రాజసూయాగానికి వాళ్ళు తెచ్చినటువంటి కానుకలు, ఇతను కొట్టుకొచ్చిన యాగం ముందు, దిగ్విజయ యాత్ర ముందు వచ్చినటువంటి సంపద, ఇవన్నీ చూస్తే వరుణదేవుడి దగ్గర ఎంత సంపద అయితే ఉందో కుబేరుడి దగ్గర ఎంత సంపద అయితే ఉందో అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. అట్లా వరుణదేవుడి యొక్క సంపదతో స్పర్ధమానం యుధిష్ఠిర, పోటీ పడేంత స్థాయిలో ఉంది ధర్మరాజు యొక్క సంపద. అక్కడ అత్యద్భుతంగా వ్యాస భగవానుడు మొదలైనటువంటి వాళ్ళు, వ్యాస భగవానుడు బ్రహ్మగా ఉంటే, అధ్వరుడు,
హోత, అలాగే ఉద్గాత, ఈ 4 స్థాయిల వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అంతకు ముందు చెప్పుకున్నాం. వాళ్ళందరి యొక్క సూచనల ప్రకారం అక్కడ ఎన్ని రకాలైనటువంటి అగ్నులు ఉండాలో అన్ని రకాల అగ్నులను సిద్ధం చేశారు. షడగ్నినాథ యజ్ఞేన సో యజ్ఞ దక్షిణావత. షట్ అగ్నినాథ యజ్ఞన, ఈ రాజసూయ యాగంలో 6 అగ్నులు ఉండాలట. షట్ అంటే 6. షడగ్నినాథ యజ్ఞేన 6 రకాలైనటువంటి అగ్నుల్ని అక్కడ చేయవలసినటువంటి హోమాలతో తృప్తిపరిచి యజ్ఞ దక్షిణావత, చక్కగా యజ్ఞములతో దక్షిణలతో ఆవృతమై వ్యాసుని యొక్క సూచనల ప్రకారం ఆ యజ్ఞాన్ని చేయవలసినట్టుగా సంకల్పం సిద్ధి చేశారు. సర్వాన్ జనాన్ సర్వకామై సమృద్ధై సమతర్పయత్. మొత్తం సమస్తమైనటువంటి జనులందరికీ కూడా వాళ్ళ సర్వకామై, వాళ్ళ కోరిక తగ్గట్టుగా సమృద్ధై సమతర్పయత్, వాళ్ళకి ఏది కావాలంటే అట్లా వాళ్ళ కోరిక తగ్గట్టుగా దాన ధర్మాలు చేసి సమతర్పయత్. తర్పయత్ అంటే సంతోష పెట్టుట అని అర్థం. అన్ని రకాలుగా సంతోష పెట్టారు వచ్చినటువంటి వాళ్ళు. ఎట్లా? అన్నవాన్ బహుభక్ష్యస్య భుక్తవా జన సమృత, మంచి స్వాదిష్టమైనటువంటి షడ్రసోపేతమైనటువంటి అమృతాహారం లాంటి భోజనం పెట్టారు. భుక్తవత్ జన సమృత, ఎక్కడ చూసినా హాయిగా భోజనం చేసి తృప్తిగా ఉన్నటువంటి వాడే కనిపించారు. అంతేగాని ఈనాడు పెళ్లిళ్ళలో వెనకాలకు వెళ్తే కుర్చీ తిన్నటువంటి వాడి వెనకాల లైన్లో నుంచి వాడెప్పుడు లేస్తాడా వాళ్ళెప్పుడు లేస్తాడా కుర్చీలో కర్చీ వేసుకుందామని కూర్చునేటువంటి విధంగా లేవా. ఎంత దౌర్భాగ్య స్థితిలో వచ్చేసామో మనం చూడండి. వివాహానికి వెళ్తే పెళ్లిళ్ళలో వెనకాల క్యూలో నుంచోవాల్సి వస్తుంది. అట్లా ఇక్కడ ధర్మరాజు యొక్క వాళ్ళందరూ కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా హాయిగా భోజనం చేసి తృప్తిగా హాయిగా ఇంకా రాజసూయ యాగంలో ఈ విధంగా రోజులు తడబడి అలా సాగుతూనే ఉంది. ఒక రోజు కాదు, ఒక గంట కాదు కార్యక్రమం. అన్నవాన్ బహుభక్ష్యస్య, బహు రకాలైనటువంటి పిండి వంటలతో హాయిగా భోజనం చేసి తృప్తిగా కనిపించినటువంటి సందడి చేస్తున్నటువంటి సభికులే కనిపించారు. అంతేకాకుండా రత్నోపహార సంపన్నో బభూవ సమాగమ. రత్నోపహార సంపన్న, రత్న ఉపహారం, ఉపహారం అంటే కానుకలు, అనేకమైనటువంటి రత్నాల్ని కానుకలుగా తెచ్చి సంపన్నమైనటువంటి అద్భుతమైనటువంటి రత్నాల్ని కానుకలుగా తెచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు చుట్టుపక్కల. ఇలా ఇడాద్య హోమాహుతిభి ఇడాద్య హోమాహుతిభిర్మంత్రశిక్షా విశారదై. ఆద్య ధారలు, ఆ అగ్నిలో ఆద్యం యొక్క ధారలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. మంత్రాలు అక్కడ చెప్తున్నాడు, మంత్ర శిక్షా విశారదై అంటే మంత్రము జపించడంలో ఎక్కడ అక్షర దోషాలు లేకుండా ఒక స్వరం కూడా పైకి కిందకి ఎలా పలకాలో జాగ్రత్తగా పలుకుతూ శిక్షా విశారదులైనటువంటి వాళ్ళు, ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళ చేత పలకబడుతున్నటువంటి మంత్రోచ్చారణలతో స్వాహ అనగానే అక్కడ ఆహుతి చేస్తుంటే ఆద్యం ఇడా ఆద్య హోమాహుతిభి, ఆ హోమాన్ని హృతం చేస్తూ ఉంటే అప్పుడు దేవతలు తృప్తి పడుతుంది. వాళ్ళకి ఏది కావాలంటే ఆ రాజ్యంలో అది లభిస్తూ ఉంటాయి. అట్లా అత్యద్భుతంగా హోమం సాగుతుంటే తస్మిన్ హి తత్రుపుర్దేవాస్తతే యజ్ఞే మహర్షిభి. అటువంటి మంత్రములతో అటువంటి ఆహుతులతో దేవాహ తత్రుపు, దేవతలందరూ తృప్తి చెందారు. మహర్షిభి, ఎవరి చేత అంటే మహర్షుల చేత. ఆ యజ్ఞం చేసేటువంటి యజ్ఞే మహర్షిభి, యజ్ఞంలో చేసేటువంటి మహర్షుల యొక్క మంత్రముల చేత సకల దేవతలు కూడా ఈ ఆహుతులతో తృప్తి పొందారు. స్వరం దోషం రాకూడదు ఎప్పుడు కూడా యజ్ఞం పలికేయడం. యథా దేవాస్తథా విప్రా దక్షిణాన్న మహాధనై తత్రుపు సర్వవర్ణాశ్చ తస్మిన్ యజ్ఞే ముదాన్వితా. యథా దేవాస్తథా విప్రా, ఏ విధంగా అయితే దేవతలు, ఏ విధంగా తథా ఆ విధంగా విప్రులు, దక్షిణాన్న మహాధనై, అటు దేవతలు ఇటు మహర్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ భూరి దక్షిణలతో సంతోషపడ్డారు. ఏ విధంగా అయితే యజ్ఞంలో వేసినటువంటి ఆ ఆద్య ఆహుతులతో దేవతలు తృప్తి చెందారో, యథాదేవా అంటే అది దేవతలు ఎలా తృప్తి చెందుతారు? అమృతం లాంటి ఈ ఆద్య హోమ ఆహుతుల ద్వారా తృప్తి చెందుతారు. అలాగే తథా విప్రాహ, ఆ విధంగా బ్రాహ్మణోత్తములు ఎలా తృప్తి చెందుతారు? దక్షిణాన్న మహాధనై, వాళ్ళకి కోటి, వాళ్ళకి 1,00,000 ఇవ్వవలసిన చోట 1,00,000 ఇస్తున్నాడు, 1,00,000 ఇవ్వవలసిన చోట 10 కోట్లు ఇస్తున్నాడు.
అట్లా ఇస్తుంటే ఆ మహాధనంతో, ఆ దక్షిణలతో, ఆ దానాలతో బ్రాహ్మణులు సంతృప్తి పడిపోతున్నారు. తత్రుపు సర్వవర్ణాశ్చ, అట్లా దేవతలు, బ్రాహ్మణులు, మహర్షులు, సర్వవర్ణాల వాళ్ళు వచ్చినటువంటి అతిథులందరూ కూడా ఆ యజ్ఞంలో తస్మిన్ యజ్ఞే ముదాన్వితా, పరమ సంతోష భరితులై తిరిగి ఆనందంగా వెళ్ళారయ్యా. అలా సాగింది రాజసూయం. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి అష్టత్రింశోऽధ్యాయ సమాప్త. రాజసూయ పర్వ సమాప్త. సమాప్తం చ రాజసూయ పర్వం. ఇంతటితో రాజసూయ పర్వం సమాప్తమైపోయింది. ఇక రాబోయేది శిశుపాల వధ పర్వం. శ్రీకృష్ణ పరమాత్ముడికి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యమిస్తూ ఉంటే అప్పుడు శిశుపాలుడు సభలోంచి లేవడం, అది ఏం జరిగింది అనేటువంటి ఇక రాజసూయ యాగం చివరి, అది రేపటి నుంచి మనం చూద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.